వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే 'పుష్ప 2 ది రూల్' సో బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం కూడా షేక్ చేసింది. చాలా డబ్బులనైతే కలెక్ట్ చేసింది. మరి సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకునే ఉన్న లోపే ఒక విషాద సంఘటన అయితే హైదరాబాద్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ 'పుష్ప 2' సక్సెస్ మీట్ ఆంధ్రాలో ఏర్పాట్లు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మరి ఇయన్నీ కూడా ఎంతవరకు వాస్తవం? సో ఇదే టాపిక్‌ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే తేజ. అంటే ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్‌గా వస్తే ఇంక అక్కడితో ఈ ఫ్యాన్స్ మధ్య వార్ ఆగిపోయిద్దంటారా? ఖచ్చితంగా. హ్మ్. ఇవాళ ఈ సంఘటన తర్వాత అల్లు అర్జున్ గారు అంటే 'పుష్ప' అద్భుతంగా సక్సెస్ అవుతుందన్న ఆనందంలో చిరంజీవి గారి బ్లెస్సింగ్ తీసుకుందామని నిర్మాతలు ముగ్గురు, దర్శకుడు వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్ళల. సక్సెస్ మీట్ కాకుండా అంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఎక్కడా కూడా కనీసం మెగా అన్న పేరే లేదు. అవును. ఈ విషయం మీద చాలామంది అల్లు అర్జున్ గారు తెప్ప తగలేసే రకం. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అనే రకం అల్లు అర్జును మూలాలు మర్చిపోయాడని పెద్ద ఎత్తున నెగిటివిటీ వచ్చింది. ఆ నెగిటివిటీని పోగొట్టుకోవటానికైనా ఆయన 'పుష్ప' నిర్మాతలు ఆయన్ని గెలిచినప్పుడు, చిరంజీవి గారిని గెలిచినప్పుడు ఈయన కూడా వెళ్ళి కలవాల్సింది. హ్మ్. కానీ కలవకుండా అతిపెద్ద తప్పు చేశాడు. అయితే జరగరానిది ఒక సంఘటన జరిగింది. జరిగిన తర్వాత సో ఒక ఫ్యామిలీ పర్సన్‌గా అందులో రక్త సంబంధీకులుగా చిరంజీవి గారు, నాగబాబు గారు ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళారు. వాళ్ళకి భరోసా, ధైర్యాన్ని చెప్పొచ్చేశారు. పక్క రోజు టాలీవుడ్ మొత్తం కూడా రేసు గుర్రాల్లాగా పరిగెత్తారు వాళ్ళ ఇంటికి. అరే! అల్లు అర్జున్ గారిని ఆళ్ళు గెలుస్తున్నారు, మనం గెలవకపోతే ఎట్లా అన్నట్టుగా టాలీవుడ్ మొత్తం వెళ్ళింది. హ్మ్. మొత్తం ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ ఏదైనా ఒక మంచి పని చేశాడంటే అది చిరంజీవి గారింటికి తాను పక్క రోజు స్వయంగా వెళ్ళటం. హ్మ్. ఆ తర్వాత నాగబాబు గారింటికి వెళ్ళటం. విచిత్రం ఏంటంటే నాగబాబు గారింటికి ఆయన వెళ్ళటం అనేది విచిత్రమైన సంఘటన. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఆయన్ని ఏ రోజు ఏ మాట అనలేదు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. కానీ నాగబాబు గారు పరోక్షంగా 2, 3 సెటైర్లు అయితే వేశారు. అలాంటి నాగబాబు గారింటికే అల్లు అర్జున్ గారు వెళ్ళారు అంటే తగ్గాడు 'పుష్ప' అని అందరూ అనుకున్నారు. హ్మ్. అయితే మరి ఆ రోజు చాలా హడావిడి జరిగింది. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చారు. ఆయన్ని కలవలేదు, ఆయన గలుస్తారని లేకపోతే ఆయన నేను గలుస్తారని రకరకాల ఊహాగానాలు అవును. వచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో 2 సార్లు ఈ సంఘటన జరిగాక 'పుష్ప' రిలీజ్ అయ్యాక 2 సార్లు హైదరాబాద్‌కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. 2 సార్లు కూడా ఆయన ఈయన్ని గాని, ఈయన ఆయన్ని గాని కలవటం జరగలేదు. హ్మ్. అయితే సహజంగా ఏంటంటే అల్లు అర్జున్ గారే ఎళ్లి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు వచ్చి అల్లు అర్జున్ గారిని కలవరు. ఎందుకంటే అది ప్రోటోకాల్ గూడా. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవాళ. అవును. అయితే అల్లు అర్జున్ గారు ప్రయత్నం చేశారు. ఇవాల్టికి కూడా ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు. హ్మ్. ఆయనకు అపాయింట్‌మెంట్ దొరకట్ల. కళ్యాణ్ గారిని కలిసేదందుకు. ఎందుకు దొరకట్లేదు అపాయింట్‌మెంట్ అంటే, నేను మీరు అడిగిన ప్రశ్నకు అంటే నేపథ్యం చెప్తా ఉన్నా. ఇవాళ 'పుష్ప 2' సక్సెస్ మీట్ ఆంధ్రప్రదేశ్‌లో అసలు నిర్వహించాలని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు కూడా టికెట్ రేట్లు హైక్ చేశారు. అవును. వాళ్ళు కూడా సినిమాకు ప్రోత్సాహం అందించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మనసులో ఏదైనా పెట్టుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినట్టు ఎంఆర్ఓలను పెట్టి రూ. 10, రూ. 20 టికెట్లు అమ్మిచ్చాడుగా. అదే పని పవన్ కళ్యాణ్ గారు చేయొచ్చుగా. ఆ రోజు జరిగిందేగా. హ్మ్. నిజంగా 'పుష్ప 1'కి ఎంతైతే టికెట్ రేట్లు ఉన్నాయో అదే రేట్లు పెట్టినా కానీ మీరు ప్రశ్నించడానికి లేదుగా. గతంలో ఇవే రేట్లు కదా 'పుష్ప 1'కి వచ్చిందంటే మీరు ప్రశ్నించడానికి లేదుగా. అయినా కానీ లేదని తెలంగాణతో సమానంగా ఆయనకి టికెట్ రేట్లు హైక్ ఇచ్చారు. సో ఆయన మనసులో ఏమీ లేదు. అయితే అల్లు అర్జున్ గారు కొంచెం ఓవర్ యాక్షన్ చేయడం, తనను తాను పెంచుకునే క్రమంలో చేసిన చిన్న చిన్న తప్పిదాలు ఆయనకు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఇబ్బంది కలిగించాయని చెప్పాలి. ఈ క్రమంలో బహుశా ఆయన అనుకోని ఉంటాడు ఏంటంటే రక్త సంబంధీకుల దగ్గర మనం తగ్గకపోవటం అనేది తప్పు, మనమే తగ్గాలా, పెద్దవారు వాళ్ళు అని అనుకుని ఆయన రియలైజేషన్ వచ్చింది అని అనిపిస్తోంది. ఆ రియలైజేషన్ 'పుష్ప 2' కోసం వచ్చిందా, నిజంగా ఆయన మనసులోంచి వచ్చిందా అనేది మనకు తెలియదు కానీ వచ్చినట్టు కనపడుతుంది. ఇవాళ ఆయన కలవాలంటే పవన్ కళ్యాణ్ గారు నిరాకరిస్తున్నారు. దానికి మెయిన్ రీజను 'పుష్ప' సినిమా గురించి కాదు, ఆ సంఘటన నిరాకరించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హ్మ్. ఒక ప్రాణం పోయింది, మరొకరు చావు బతుకుల్లో ఉన్నారు. ఈ దశలో ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఒక రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. అట్ ద సేమ్ టైం రేపు పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా కొంచెమైనా హెల్ప్ చేయాలి అనుకున్నారనుకోండి, న్యాయపరమైన హెల్ప్. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఎప్పుడు కూడా న్యాయం, చట్టాన్ని గౌరవించుకుంటూ ముందుకెళ్ళేవాళ్ళే.
దాన్ని దాటేవాళ్ళు కాదు, అతిక్రమించేవాళ్ళు కాదు. ఇవాళ అట్లా కాకుండా అట్లీస్ట్ ఎంతో కొంత మాట సహాయం చెయ్యాలి అనుకున్నా కానీ ఆయన కలిసిన తర్వాత ఏదైనా పుష్ప అదే అల్లు అర్జున్ గారు కొంత ఆ మబ్బులు వీడే అనుకోండి, ఇది పవన్ కళ్యాణ్ గారు ఏదో మేనేజ్ చేశారన్న భావన వస్తుంది కదా. అందుకోసం వీటన్నిటికీ తావు ఇవ్వకూడదు. ఇది సెలబ్రేషన్ మూడ్ కాదు, ఇది థ్యాంక్స్ గివింగ్ సందర్భం కాదు. కాబట్టి ఇది ఆయన్ని కలవకూడదని పవన్ కళ్యాణ్ గారు నిశ్చయించుకున్నారు. అందుకే అల్లు అర్జున్ గారు అడిగినా ఆయన నిరాకరించారు. ఇప్పుడు వద్దు అని చెప్పేసి ఈ మొత్తం కేసు సార్ట్ అవుట్ అయిన తర్వాత మాత్రమే ఆయన కలుస్తారు. అటువంటిప్పుడు కలవటానికి నిరాకరించినప్పుడు ఇక సినిమా ఫంక్షన్కి ఏమొస్తాడు ఆయన? సినిమా ఫంక్షన్కి వస్తే చాలా పెద్ద రాంగ్ ఇండికేషన్ అవుతుంది. సో ఖచ్చితంగా సినిమా ఫంక్షన్కి రాడు. సో వీళ్ళు ప్రయత్నం చేయడంలో తప్పులేదు. నిజంగా సినిమా ఫంక్షన్కి వస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి పొరపచ్చాలు లేవు, వాళ్ళందరూ ఒకటే ప్రూవ్ అయిద్ది. కానీ సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నాం కదా మనం. మీరు బాగానే ఉంటారు, ఒక ప్రాణం పోయింది అక్కడ, ఆ సోయి లేదా మీకు? ఆ మరక అల్లు అర్జున్ దగ్గర నుంచి వీళ్ళకి అంటుకుంటారు. కాబట్టి ఈ విషయంలో చిరంజీవి గారు చేసింది రైటే, నాగబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేసింది రైటే. మీరు అనుకోవచ్చు ఆ రోజు మరి అరెస్ట్ అయిన సందర్భంలో వీళ్ళిద్దరు వెళ్ళారు కదండి అని. అది ఒక మెగాస్టార్గా వెళ్ళాలి ఆయన, ఒక కుటుంబ సభ్యుడిగా ఆ సందర్భంలో వాళ్ళకొక భరోసా ధైర్యం చెప్పటానికి ఓదార్చడానికి వెళ్ళాడు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే టాలీవుడ్ మొత్తం వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళాడా? అందరూ టీలు దాక్కుంటూ, కాఫీలు దాక్కుంటూ, హగ్గులు చేసుకుంటూ, కరచాలనాలు చేస్తూ, నవ్వుకుంటూ, ఇవన్నీ సన్నివేశాలు చూశారు కదా. ఏం సాధించామని మనం అన్ని? ఒక ప్రాణం కొట్టుమిట్టాడుతోంది బెడ్ మీద, ఆ పిల్లాడు బతుకుతాడో లేదో తెలియదు. అలాంటప్పుడు ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. అలాంటిది నువ్వు ఐకాన్ అని ఒక టీషర్ట్ వేసుకొని, నువ్వు ఐకాన్ స్టార్ అని నువ్వు చెప్పుకుంటుంటే అందరూ వచ్చి నిన్ను పలకరిస్తూ అంతా హడావిడి నడుస్తూ ఉంటే ఆ సందర్భం బ్యాడ్ సిగ్నల్స్ ఇచ్చారు మీరు. ఆ సందర్భంలో నిజంగా చిరంజీవి గారు, నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులైనా కానీ వెళ్లకుండా ఎంత సమయం పాటించారో ఆలోచించండి. అది వాళ్ళ సున్నితమైన హృదయం వాళ్ళది. ఇలాంటప్పుడు మనం వెళ్ళకూడదు అనుకున్నారు వెళ్ళలేదు. సో ఇవాళ ఖచ్చితంగా పుష్ప ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా బ్యాడ్ నేమ్ వచ్చిందని డెఫినెట్ గా నేను డిమాండ్, వాళ్ళు ఎవరు కూడా నేను సిచ్యువేషన్ లో ఉన్న బాబుని చూడకుండా తేజ నేను అడుగుతున్నా, తేజ మీరు సంఘంలో సమాజంలో ఒక మనిషి కదా, మీరు సెలబ్రిటీ అయ్యే కంటే ముందు అది దగ్గుబాటి రాణా కావచ్చు, నాగ చైతన్య కావచ్చు, లేకపోతే విజయ్ దేవరకొండ కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళారు కదా. వీళ్ళలో మినహాయింపు ఎవరికి తెలుసా? ఆ రోజు వెళ్ళినా కానీ మినహాయింపు ఎవరికి ఉంటుంది తెలుసా? పుష్ప 2 టీంకి మినహాయింపు ఉంటుంది, చిరంజీవి గారి ఫ్యామిలీకి మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యులు కాబట్టి వెళ్ళినా తప్పు పట్టడానికి లేదు మనం. కానీ వాళ్ళు వెళ్ళలేదు. మినహాయింపు లేనిది బయట వాళ్ళందరికీ మినహాయింపు లేదు. వాళ్ళు ఒక్కళ్ళన్నా ఒక్క ట్వీట్ అన్నా వేశారా బయట? చాలామంది నాని కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ ఏదో ట్వీట్లు వేశారని విన్నా నేను. ఆ పిల్లాడు అరెస్ట్ గురించి చేశారు. అరెస్ట్ గురించి చేసినప్పుడు ఆ పిల్లాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆ పిల్లాడికి బతకాలని మనం కోరుకుందాం. రేవతి ప్రాణం పోయినందుకు ఆమెకి నివాళి అర్పిస్తున్నాను. అంటే మానవ హృదయాలే మానవీయ కోణంలో ఒక్క ట్వీట్ వేయచ్చు కదా తేజ. మీకేమైనా ఖర్చు అయిందా ట్వీట్ వేయడానికి? ఒక సంఘీభావం ప్రకటించినట్టు కదా. ఒక్కళ్ళన్నా వేశారా? వెయ్యిన వాళ్ళకి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి పరామర్శించే అర్హత హక్కు ఉంటుందా? ఉండదు. అక్కడికి వెళ్ళారంటే నేను డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే తలా ₹1,00,000 ఇండి ఆ బిడ్డకి, పాపం చావు బతుకుల మధ్య వెళ్ళడానికి మీకు అవకాశం లేకపోతే వెళ్ళడానికి అవకాశం లేదు కదా. అల్లు అర్జున్ గారు ఇవాళ ఏదైనా చేస్తే న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి అంటున్నాడు కదా అల్లు అర్జున్ గారు. ఆ అడ్డంకులు మీకు లేవు కదా. దగ్గుబాటి రాణా వెళ్ళాడు కదా, మరి దగ్గుబాటి రాణా, చైతన్య, ఇంకా చాలామంది నాకు గుర్తు రావట్లేదు, వీళ్ళందరూ వెళ్ళారు కదా. దర్శకులు, నిర్మాతలు, వీళ్ళందరూ తలా ₹1,00,000. మా తరపున ఆ కుటుంబానికి ₹1,00,000 మేము ఆ పిల్లాడి వైద్య ఖర్చులు కానండి, లేకపోతే ఆ పాప భవిష్యత్తు కానండి, మేము ₹1,00,000 వేస్తున్నాం. మీ స్థాయికి తగ్గట్టు 1,00,000 నుంచి 5,00,000 వరకు మీ స్థాయికి తగ్గట్టు వేయండి. ఒక 100 మంది వీళ్ళు ఉంటారు కదా, యావరేజ్ని మీరు 2,00,000 ఇచ్చినా 2 కోట్లు అయ్యిందిగా ఆ కుటుంబానికి. ఎలాగో రేవతిని తేలేంగా, ఆ బిడ్డను బతుకుతాడో లేదు ఇవాళకి తెలియదుగా. సరే ఆ వైద్య ఖర్చులు ఏదో అల్లు అర్జున్ పెట్టుకుంటా అన్నాడు, మీరు 2 కోట్లు ఇచ్చారనుకో, తలా 2,00,000 వేసి ఆ పాప భవిష్యత్తుకు ఉంటుంది కదా రేపు చదువుకోవటానికి.
తల్లి లేకపోయినా ఆ తల్లి దీవెనలు ఈ రకంగా ఆర్థిక భరోసా ఇచ్చింది ఆ పాపకు అనుకుంటుంది కదా. అవును. నా తల్లి చనిపోయింది, ఆ బాధ అయినా కానీ ఏదో ఆ తల్లి చనిపోయినా కానీ నాకు బతకడానికి, నేను చదువుకోవటానికి నాకు నా తల్లి ఇచ్చినట్టుగా భావిస్తుంది కదా ఆ అమ్మాయి. ఇది ఎందుకు చేయరు? మీకు మాత్రం అల్లు అర్జున్ గారిని మాత్రం రేపో మాపో అల్లు అర్జున్ గారితో మేము నటించాలి కాబట్టి, అల్లు అర్జున్ గారితో సినిమా తీయాలి కాబట్టి, అల్లు అర్జున్ గారిని డైరెక్ట్ చేయాలి కాబట్టి, ఇది కమర్షియల్ అవసరాలు. ఇవన్నీ కమర్షియల్ అవసరాలు అయితే మీరు పొలోమంటూ పరిగెడతారు. బిడ్డకు మానవీయ కోణంలో 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వలేరా? రైట్ సార్. అంటే అదే రోజు అల్లు అర్జున్ గారిని కలవడానికి చాలా మంది సెలబ్రిటీస్ వెళ్ళారు. అదే రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు అనే ఒక చిన్న మాట కూడా విన్నాను, నిజమేనా? చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు అల్లు అర్జున్ గారికి. అల్లు అరవింద్ గారికి ముందు రోజు ఫోన్ చేశారు, తర్వాత అల్లు అర్జున్ గారిని ఫోన్ చేసి పరామర్శించారంట. నా ఉద్దేశంలో ఆయన చేసిన తప్పే అంట. నేను చట్టం తన పని తాను చేసుకెళ్ళాలి కదా. మీరు ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తిని మీరు పరామర్శించాల్సిన అల్లు అరవింద్ గారిని ఆ ముందు రోజు పరామర్శించారంటే సరే, ఒక అర్థం ఉంది. మీరు మళ్ళీ పక్క రోజు అల్లు అర్జున్ గారికి పరామర్శ ఎందుకు అవసరం ఉంది? నేను విన్నా, ఫోన్ చేశారని మన మీడియాలో వచ్చిందే విన్నా. నిజంగా అలా జరిగి ఉంటే ఈ పిఆర్ టీం చాలా అత్యుత్సాహం చేస్తుంది. మీరు చూడండి, ప్రతి ఒక్కళ్ళు వచ్చినప్పుడు మీడియా వాళ్ళు ఎక్కడో గుంపులుగా వెనుకుంటే ఈ క్లోజప్ షాట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పిఆర్ టీము ఇస్తున్న క్లోజప్ షాట్స్ అవన్నీ ఎక్కడికక్కడ తీయడం, వెంటనే అప్లోడ్ చేయడం, తీయడం, అప్లోడ్ చేయడం, అవన్నీ మీడియా తీసుకొని ప్రచారం చేయడం. అంటే మీడియా టీం, అల్లు అర్జున్ గారు పిఆర్ టీంని పెట్టుకొని పెద్ద తప్పు చేస్తున్నారు ఇవాళ. ఆయన పిఆర్ టీము ఎవరు ఆయన సలహాలు ఇస్తున్నారో, ఈ రకంగా మీరు వ్యవహరించాలి, ఈ రకంగా మీరు దర్పం ప్రదర్శించాలని ఎవరు చెప్తున్నారు? 100% రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నాడు. అది ఆయన ఆలోచన అని నేను అనుకోను. ఎవరో ఆయన నడిపిస్తున్నారు, ఒక సంస్థ. పిఆర్ ఏజెన్సీస్ పెట్టుకుంటాం కదండి అని నేను అనుకుంటున్నా. బట్ ఏదేమైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేనేమంటానంటే ఆ ఫ్యామిలీకి ఇతోధికంగా సహాయపడండి. మీరు కాకపోతే మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రులు, సన్నిహితులు ఉన్నారు కదా. పుష్ప సినిమా నిర్మాతలు స్పందించవచ్చు. 1508 కోట్లు వచ్చిందని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఆ కలెక్షన్స్ నిజమా అబద్ధమా అనే జోలికి వెళ్ళను. నేను చాలాసార్లు చెప్పా అంత కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదని. సరే, వాళ్ళు చెప్పిందే నిజమని కాసేపు అనుకుందాం. అనుకుంటే మరి దాంట్లోంచి ఏమి ఇస్తున్నారు వాళ్ళకి? సరే, ఎవరు తీర్మానం మళ్ళీ అడుగుతున్నాడు 10% ఇచ్చేయండి అని. 10% ఇవ్వండి. 1500 కోట్లు 10% అంటే ఒక 150 కోట్లు. అది అంటే అతిశయోక్తి. అదంతా ప్రాక్టికల్గా మాట్లాడాలి కదా. మనం ఏం మాట్లాడినా, మేము ఏం అడిగినా ప్రాక్టికల్గా ఉండాలి కదా. ఎంతో కొంత మీరు తృణమో పణమో మీ దాంట్లోంచి 1% ఇవ్వండి. లేకపోతే 0.5% ఇచ్చినా కానీ 7 కోట్లు అయింది కదా. అవన్నీ కదండి నాకు అర్థం కాని విషయం. ఒక అల్లు అర్జున్ గారు 300 కోట్లు తీసుకుని అల్లు అర్జున్ గారు 2 కోట్లు ఇవ్వలేరండి. 2 ప్రాణాలు, ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం రిస్క్లో ఉంది, 2 కోట్లు ఇవ్వలేరండి. ప్రభుత్వాలు ఇస్తున్నాయండి. ఇవాళ ఏదైనా రసాయనిక కర్మాగారాల్లో చనిపోతే ప్రభుత్వం లేకపోతే దాని యాజమాన్యం 1 కోటి రూపాయలు ఇస్తుందండి. ఏముందండి 1 కోటి రూపాయలు అంటే ఇవాళ ఆయన తీసుకునే రికార్డు 300 కోట్లలో 1 కోటి రూపాయలు ఇవ్వడం ఏముందండి? పీనట్ కదా ఆయన సంపాదించే సంపాదనలో. ఎంత ఇచ్చినా రుణం తీరదండి. గిల్ట్నెస్ వెంటాడుతుంది. ఆ గిల్ట్నెస్ వెంటాడుతుంది. మీరు కోర్టు నుంచి తప్పించుకోవచ్చు, చట్టం నుంచి తప్పించుకోవచ్చు, మీరు అన్నీ సేఫ్ గార్డ్ అవ్వచ్చు. లోపల ఒక గిల్ట్ ఉంటుంది కదా. అయ్యో, నా వల్ల ఒక ప్రాణం పోయింది, పరోక్షంగానైనా ఆ బిడ్డ చావు బతుకులు, గిల్ట్ ఉంటుందా అండి? నిజంగా హృదయం, మానవ హృదయం ఉంటే గిల్ట్ ఉంటుందండి. ఆ గిల్ట్ ఉంటే అల్లు అర్జును ఇట్లా చేయడు. ఆయనకి లేకపోతే అంత రాతి హృదయం అయితే మనం ఏం చేయలేం. కానీ ఆ గిల్ట్ ఉంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు సహాయం చేస్తారు ఏదో ఒక రూపంలో. ఆయన ఏం చేయక్కర్లా. ఆయన న్యాయపరమైన చిక్కులు వస్తాయంటే మోహన్ బాబు చేయలేదా?